ఇక్కడ ఉన్న అందరికీ శుభాకాంక్షలు. మంచి మంచి క్రికెట్ అనేది క్రికెట్ అనేది మామూలుగా అంటే ఊర్లో మనం ఎన్ని సమస్యలు ఉన్నాయి, గొడవలు ఉన్నాయి, కలిసి కట్టుగా మన ఒక టీంగా ఏర్పడి ఐక్యంగా ఉండి మనము ఇలాంటి క్రికెట్ ఇలాంటి టోర్నమెంట్ లో పాల్గొంటే మన ఊరు కూడా మన మంచి పేరు వస్తుంది. కాబట్టి అందరూ కూడా దయచేసి ఈ క్రికెట్ టోర్నమెంట్ లో మనస్పర్ధలు పక్కన పెట్టి కలిసి కట్టుగా ఒకటి ఎక్కువ తక్కువ ఉంటాయి, కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి, వాటిని పాయింట్ అవుట్ చేయకుండా ఎంత ఎవరు కమిట్ చేసినా కూడా కొన్ని మైనస్ ఉంటాయి, దాన్ని మనం పాయింట్ అవుట్ చేసి గొడవలు చేసుకోకుండా. మొన్న ఎన్నికలలో బాగా చేశారు, చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు, చిన్న ఇష్యూ లేకుండా. అలాగే వాళ్ళని మించి మన ఉగ్రేడి వాళ్ళ టీం కూడా ఖచ్చితంగా ఎలాంటి సమస్యలు లేకుండా హ్యాపీగా, అంటే ఏదైనా డెసిషన్ మీదే మామూలుగా డెసిషన్ తీసుకొని లేకుండా ఒకరు కాకుండా టీం అంటున్నారు కాబట్టి యూత్ గిరెడ్పల్లి యూత్ తరఫున డెసిషన్ తీసుకొని సక్సెస్ఫుల్ గా విజయంతో చేయాలని కోరుకుంటున్నాను. ఇలాంటి ఆడడం క్రికెట్ ఇలాంటి ఏదైనా గేమ్స్ ఆడడం వల్ల మీకు తెలిసి ఆల్రెడీ ఇంకా ఫిజికల్లీ మెంటల్లీ స్ట్రాంగ్ ఉంటాము, మనం హెల్త్ పరంగా బాగుంటుంది, స్టడీ పరంగా బాగుంటుంది, మెమొరీ ఐక్యూ కూడా పెరుగుతుంది. అంటే ఖచ్చితంగా ఏదో ఒక గేమ్, క్రికెట్ అనే కాదు, మనకి ఏదైనా ఎక్కువ క్రికెట్ ఇంట్రెస్ట్ కాబట్టి ఆడుతుంటాము. ఏదో ఒక గేమ్ ఖచ్చితంగా మనం ఆడుతుంటే స్విమ్మింగ్ కానీ, క్రికెట్ కానీ, వాలీబాల్ కానీ, కబడ్డీ కానీ, ఖోఖో కానీ, మీ ఇష్టం, మీకు ఏది ఇష్టమైతే అది ఆడొచ్చు. వాలీబాల్, షటిల్, మీ ఇష్టం ఏదైనా అనేది కూడా మనం ఒక క్రీడ అనేది ఎంచుకోవాలి ఖచ్చితంగా జీవితంలో. అది మనకు లైఫ్ లో ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉండడానికి ఖచ్చితంగా దోహదపడుతుందని ఖచ్చితంగా తెలుస్తున్నాను. కాబట్టి ఇక్కడ ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ బాగానే ఇస్తున్నారు. ఇంత అమౌంట్ కలెక్ట్ చేసి ఒక యూనిటీగా చేయడం అనేది చాలా ఆనందము. అంటే మన ఓడిసి మండలంలో ఇది 3వ టోర్నమెంట్, తిప్పేపుల్లో స్టార్ట్ అయింది, అక్కడ మనం పోలేదు వాస్తవంగా. కాబట్టి అందరూ జాగ్రత్తగా చేసుకోవాలి. ఏదైనా సమస్యను కూడా దయచేసి మాకు చెప్పండి. అది ఇక్కడ వచ్చేతోళ్ళు పోయేతోళ్ళకు మీరు కొద్దిగా కామెంటరీ ఇస్తుంటారు కదా, మ్యాచ్ అయిపోయిన తర్వాత ట్రిపుల్ రైడింగ్ వెళ్తుంటారు, హెల్మెట్ లేక రోడ్ స్పీడ్ వెళ్తుంటారు, ఇది హైవే మనకు. ఒకవేళ ఇది చెప్పండి, ఇక్కడ హైవే ప్రాబ్లం ఉంది, కొద్దిగా రాంగ్ రూట్ లో పోకుండా స్ట్రైట్ రూట్ లో పోయేటప్పుడు కామెంట్ లో చెప్పండి. పోయేటప్పుడు రోడ్ లో జాగ్రత్త వెళ్ళండి, బైకులలో ట్రిపుల్ రైడింగ్ పోయేటప్పుడు ఓవర్ స్పీడ్ వెళ్ళకండి అని కొన్ని మీరు సూచనలు ఇస్తున్నారు. వాళ్ళకి ఐడియా ఉండదు, కొంతమంది పిల్లలు వెళ్ళిపోతారు, ఫాస్ట్ వెళ్ళిపోతారు. మనకు హైవే చాలా ప్రాబ్లం ఉంది, దానికి నువ్వేం చేయలేం, నేనేం చేయలేం. కాబట్టి మనకు కొన్ని సూచనలు ఇస్తే కొంతమంది పాటిస్తారు. దయచేసి మన వాళ్ళు కూడా దయచేసి రాంగ్ రూట్ లో ఎవరు పోకుండా కొద్దిగా ముందుకు వెళ్ళి కానీ కొద్దిగా లేట్ అయినా కూడా, లేకపోతే కొద్దిగా డిస్టెన్స్ అయినా కూడా కొద్దిగా కరెక్ట్ రూట్ లో పోయేటట్టు యాక్సిడెంట్ జరగకుండా కూడా చూసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మన జీవితం చాలా విలువైనది. ఇలాంటి ఏదైనా యాక్సిడెంట్ లో ఏదైనా ఒక యాక్సిడెంట్ లో ఒక ఇంజూరీ అయినా, కాలు చేయి ఇరిగినా, లేక ప్రాణం పైన కూడా మన కుటుంబం అనేది మన మీద డిపెండ్ అయినది అంతే. ఇప్పుడు మన కొడుకే చదువుకుంటున్నాడు, జాబ్ చేస్తున్నాడు, కొడుకున్నా అని చెప్పి తల్లిదండ్రులు మన మీద భారం అంతా మన మీద వేసింటారు. మనమే ఏదన్నా అయ్యి మనమే లేకపోతే వాళ్ళ బాధ వర్ణాతీతం. కానీ కొన్ని ఆలోచన చేయాలి, మన ఫ్యామిలీ గురించి కొన్ని ఆలోచన చేయాలి. మీరు బైక్లలో పోయేటప్పుడు కూడా నేను రోడ్ యాక్సిడెంట్ గురించి ఎక్కువ చెప్తున్నాను, ఎందుకంటే ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి, చాలా మంది ప్రాణాలు పోతున్నాయి కాబట్టి చెప్తున్నాము. దీన్ని ఫోకస్ చేయండి ఖచ్చితంగా రోడ్ యాక్సిడెంట్ గురించి. ఓకే, ఇక్కడ ఉన్న అందరూ కూడా దయచేసి ఎలాంటి సమస్యలు లేకుండా హ్యాపీగా టోర్నమెంట్ కూడా ముగించాలని కోరుకుంటాను. ఫైనల్ కూడా వీలైతే ఖచ్చితంగా వస్తాను, ఆరో ఫైనల్ డిస్ట్రిబ్యూషన్ వస్తాను. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. చూస్తున్నప్పుడు గాడి